ఫైనల్గా ఎగ్జిస్టెన్షియల్ ఓసిడి. ఈ ఎగ్జిస్టెన్షియల్ ఓసిడి అనే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, చెప్తాను వినండి. ఇప్పుడు పిల్లలు ఎలా అంటే 18 ఏళ్ళు 19 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చేసిన పిల్లలు కూడా ఓ 4 పుస్తకాలు చదివేసి 4 పోడ్కాస్టులు చూసేసి జీవితం అంటే ఇంతేనేమో అని చెప్పి, నాకు జీవితం మొత్తం అర్థమైపోయిందని చెప్పి కొంతమంది చాలా 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 నమ్గా తయారైపోయి ఉంటారు. వాళ్ళందరికీ తెలియని విషయం ఏమిటంటే వాళ్ళకి ఫస్ట్లీ అవేకనింగ్ జరగట్లా. అక్కడ ఫస్ట్ వాళ్ళు మెంటల్ ఇల్నెస్తో బాధపడుతున్నారు, వాళ్ళకి ఎగ్జిస్టెన్షియల్ ఓసిడి ఉంది. వాళ్ళు నిరంతరం ఇదే ప్రశ్న వాళ్ళ మైండ్లో తిరుగుతూ ఉంటుంది, ఏంటంటే అసలు నేను ఎందుకు పుట్టాను, ఈ పుట్టుక అనేది రియల్లా, అసలు నా జీవితానికి పర్పస్ ఏంటి, ఇలాంటి పెద్ద పెద్ద క్వశ్చన్స్ వేసుకొని బతుకుతూ ఉంటారు. నాకు డిఎమ్స్ చాలా వస్తాయి ఇట్లాంటివి, నిజం చెప్పాలంటే రోజుకు ఒక 2-3 డిఎమ్స్ అన్న వస్తాయి. నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు, నాకు ఏదైనా ఒక బుక్ రెఫర్ చేయన్నా అని కొంతమంది అంటూ ఉంటారు. నేను అది చేయాలనుకుంటున్నా, ఇది చేయాలనుకుంటున్నా, నేను గివప్ ఇచ్చేసా, నేను అక్కడికి వెళ్ళిపోయి సన్యాసం తీసుకుంటా, ఇక్కడికి వెళ్ళిపోయి సన్యాసం తీసుకుంటా, నాకు లైఫ్ మీద హోప్ లేదు, జీవితం ఏముంది, చదివి ఏం పీకాలా, ఏం పడవాలా, నేను ఏం సాధించాలి, నేను నాకు ఇంట్రెస్టే లేదు. ఇది స్పిరిచువల్ అవేకనింగ్ కాదు, ఫస్ట్ వీళ్ళు మెంటల్ ఇల్నెస్తో బాధపడుతున్నారు. ఓకే, జీవితం అనేది పూర్తిగా పిండేయాల మనం. ఓకే, పీక్ సమ్మర్లో మామిడి పండు దొరికితే పిండేసి జుర్రేసినట్టు జుర్రేయాల. చచ్చేలోపు అనుకున్నవన్నీ కూడా అనుభవించి చచ్చిపోవాలా. అదే మన జీవితానికి అర్థం, పరమార్థం, ఇంతే.